కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం వచ్చింది. మద్యం విధానంలో ఏమైంది, షాపులు నాకు తెలిసినంత వరకు నా దగ్గరికి రాలే కానీ వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారంటే విన్నా. మద్యం షాపులలో ఏమో మేము పక్కనే ఒక ఏదన్నా చిన్న అంగడి రూమ్ తీసుకొని పెట్టుకొని తాపించుకుంటామని వాళ్ళు అంటారు. కొంతమంది బెల్ట్ షాపులు తీసుకుపోతామని కొంతమంది అంటున్నారు. బార్లందరూ వాళ్ళ పక్కన పెట్టుకొని వాళ్ళ మద్యం షాపుల దగ్గర వాళ్ళు తాపకుండా కూర్చుంటే మా బార్లు జరగవని వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మద్య నిషేధంలో ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానిని ఫాలో కాండి. ప్రభుత్వ అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరైతే పట్టుకునే అథారిటీస్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నేను తెలియజెప్పేది ఏముందంటే, ప్రభుత్వ నిబంధనలు మద్యం పాలసీలో ఏ పద్ధతులు ఉన్నాయో దానిని తూచా తప్పకుండా పాటించండి. వాళ్ళు తాపుకుంటామంటున్నారు, ఏదో తాపుకునే దానికి వాళ్ళు ఏదన్నా కొంత అధికారులకు ఏమన్నా డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ ఆపేస్తే ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు తెలిసేదో కొంతమంది అప్పటికే వాళ్ళ అందరి మధ్యన అధికారుల మధ్యన ఈ షాపుల మధ్యన మాట్లాడతారు అంటున్నారు. ఎందుకు మాట్లాడాలి? మీ బ్రాండ్ షాపులు మీరు జరుపుకోండి, నిబంధనల మేరకు జరుపుకోకండి. అంతేగాని వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు అక్కడనే మనం ఏదో ఒక ఇల్లు పెట్టుకొని తాపించాల్సిన దానికి అవసరం లే. కాబట్టి వాళ్ళకు తాపించుకుంటా అంటే మాకు జరగదని బార్లలో వస్తున్నారు. దాదాపు 8-9 బార్లు ఉన్నాయి పొద్దుటూరులో. అంటే వాళ్ళలో సగం ఉన్నాయి వీళ్ళకి కూడా. కాబట్టి వీళ్ళ వ్యాపారము అందరూ 10 గంటల తర్వాతనే బార్ల మీద తెలిసాలా, మద్య షాపుల్లో తెరచాలా. కానీ కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా 6 గంటలకే షాపులు తెరుస్తున్నారు. ఈ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు. ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలను సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు. చాలామంది అధికారులు ఏమనుకుంటున్నారంటే, గత ప్రభుత్వంలో అంతా విచ్చలవిడిమైన అవినీతి జరిగిపోయింది, 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయమంటే చాలామంది బాధపడుతున్నారు. ఏంటి, మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, భారతదేశ ప్రజలకు సేవ చేయమని మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు. కుర్చీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు డబ్బు లేకుండా? అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుని నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చెయ్యి. అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా, వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయికారిగా పనులు చేసే ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా.